డైలీ టేస్ట్ ది డైలీ. సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. చెర్యాల, గజ్వేల్, హుస్నాబాద్, దుబాక, కొమరవెల్లిలతో పాటుగా వివిధ గ్రామాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు, వైష్ణవ ఆలయాలతో పాటుగా ఇతర ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. సిద్దిపేట కోటి లింగాల దేవాలయం భక్తులతో నిండిపోయింది. ఇక దుబాకలోని బాలాజీ వెంకటేశ్వర స్వామిని తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. మోయిన్పురలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అత్యంత బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. అన్ని శాఖల కోఆర్డినేషన్తో మరియు అదేవిధంగా మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, ఫౌండర్స్ మరియు భక్తులు, దాతలందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తరించాలని చెప్పేసి కోరుచున్నాం. శుద్ధమద్బోధ్య కృష్ణం కారార్థం సంస్కృతి శతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగలితం యాభలాత్ కృత్య భుంక్తే గోదా తస్సైన్ధమ ఇదమిదం భూయయేవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, స్వామివారు నారాయణమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు మేల్కొంటాడు. అదేవిధంగా ధనుర్మాసములో శుద్ధ ఏకాదశి ఎప్పుడు వస్తుందో దానినే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు. ఆ ముక్కోటి ఏకాదశి నాడు యోగ నిద్రలో నుంచి లేచినప్పుడు ముక్కోటి దేవతలంతా కూడా ఆ రోజున ఆ విష్ణుమూర్తిని, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ వైకుంఠ ద్వారం గుండా వచ్చి దర్శించుకుంటారు. అలానే భక్తులు కూడా ఆ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం గుండా వచ్చి ఆ నారాయణుని సేవించుకుంటే సకల పాపాలు, సకల కోరికలు తీరుతాయి. జై శ్రీమన్నారాయణ.